హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు గనక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ ఉంటుంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా గానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే నా వీడియో ఓపెన్ అయిపోతుందనమాట. అదే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే పాత వాళ్ళు గనకైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ ఎళ్తే నాకు వ్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇకనైతే నేను వీడియోలోకెళ్ళిపోతున్నాను. నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పెట్టాను కదా! లాంగ్ వీడియోలో నేను మా చెల్లెలు వాళ్ళ ఊరెళ్ళానని మల్లార్పాడు. వాళ్ళు ఆ రోజు నైట్ అంతా ఊరేగింపు చేసుకున్నారు. ఊరేగింపు చేసి నెక్స్ట్ డే మార్నింగు అందరూ సముద్రానికొచ్చారనమాట. గణపయ్య విగ్రహాన్ని తీసుకొని. ఇంకా అయితే 3 ట్రాక్టర్‌లకు బయలుదేరారండి. 1, 2 కాదు 3 ట్రాక్టర్ల జనం మొత్తం ఊరు మొత్తం వచ్చింది చాలా వరకి. ఇంకా పిల్లలేంటే నిమజ్జనానికి వినాయకుడిని దించారో లేదో తెలీదు. వినాయకుడి బొమ్మ అయితే అక్కడ పెట్టేసి పిల్లలందరూ వచ్చి ఒక్కసారి సముద్రంలో పడిపోయారండి. వీళ్ళంతా ఆ ఊరు వాళ్ళు మొత్తము ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఆ ఊరు వాళ్ళే. ఇంకెవ్వరు లేరు. ఇక్కడ మేము స్టార్టింగ్ రావడమే మేమే వచ్చామనమాట అందరికి. ఇక్కడేమంటే వీళ్ళు 1 ఇయర్‌కి ఒక్కసారి మాత్రమే వస్తారంట ఈ సముద్రం దగ్గరికి. ఈ సముద్రం ఎక్కడంటే ఈత ముక్కల మన్నూరు అంటారు గదా! అక్కడనమాట మన్నూరు దగ్గర ఇది. ఇంక అందరు పిల్లలేమంటే ఒక్కసారి సముద్రం చూసేసరికి వాళ్ళకేంటో ఒక్కసారిగా ఈ పంజరంలోంచి చిలకలుగాన బయటకొస్తే ఎంత స్వేచ్ఛగా పైకెగురుతాయి. అలాగ పిల్లలు గూడా చూడండి వాళ్ళు అంత స్వేచ్ఛగా అసలకి వాళ్ళ అల్లరి, పిల్లలు ఆ సందడి, పిల్లల్లో మొహాల సంతోషం. ఒక్కసారిగా పంజరంలో చిలకలొస్తే ఎలా హ్యాపీగా ఫీలవుతాయి, అలాగే ఈ పిల్లలందరూ అంత హ్యాపీగా ఈ బీచ్‌ని చూస్తే అంత ఎంజాయ్ జేస్తున్నారు. ఇక్కడ మగపిల్లలు సెపరేట్‌గా మునుగుతున్నారు. ఆడపిల్లలైతే సెపరేట్‌గా మునుగుతున్నారు. విగ్రహం అయితే ఇంకా బయటే ఉందండి. దాన్ని ఇంకా నిమజ్జనం చేయలేదు. కానీ నేనైతే ఒడ్డునే ఉన్నాను. ఎందుకంటే మన సాంప్రదాయ ప్రకారం ఏమంటే వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాతే మనం వెళ్లి మునగాలనమాట. ఎందుకంటే ఆయన్ని నిమజ్జనం చేసిన తర్వాతే కదా మనం కాకపోతే పిల్లలు కదా వాళ్ళు. వాళ్ళేందంటే వాళ్ళ ఆనందాన్ని తట్టుకోలేక వాళ్ళైతే ముందుగానే మునిగేసారనమాట. ఇంకైతే అందరూ తీసుకొనొచ్చారండి వినాయకుడిని. తీసుకొనొచ్చి నిమజ్జనానికైతే ఇంకా ముందు పెట్టేశారు. మేము గూడా అండి చాలా సార్లు ప్రతిసారి వినాయకుడి నిమజ్జనానికి వెళ్ళినా గాని ఎప్పుడు గూడా నైట్ అయిపోతుంది. మాకు పాకలు తీసుకెళ్తారు. అక్కడేమంటే ఎప్పుడు అనుకుంటాము పగలెళ్ళాలి, త్వరగా ఎళ్ళాలి, ఈసారైనా నిమజ్జనం చేసేటప్పుడు చూడాలని ప్రతిసారి అనుకుంటాం. కానీ మాకెప్పుడు కుదరదండి. ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఎంత అనుకున్నా ఏం చేస్తున్నా గాని ఎప్పుడెళ్ళినా గాని సాయంత్రం అయిపోద్ది. చీకటి పడిపోయిద్ది. ఆ చీకట్లో ఇంకా చూడాలన్నా ఇంక ఒడ్డున నిలబడి చూస్తానంట. జెంట్స్ వరకే వెళ్లి నిమజ్జనం చేసి బయటకొస్తుంటారు వాళ్ళు. అప్పుడసలు మాకు కుదరదు ఇంకా చూడ్డానికి. ఈసారైతే పగలే నేను నిమజ్జనం చేయడానికైతే నేనైతే పగలే చూసాను. ఇంక నేను గూడా దగ్గరున్నాననమాట. ఇక్కడ మా చెల్లెలి కొడుకు చూసారా? వాడొకడు హ్యాండ్ ఒకటేదో పట్టుకొని బాహుబలిలో గనక తిరుగుతా ఉంటాడు గదండీ! అలాగే ఇలా బాహుబలయిపోయాడనమాట మా చెల్లెలి కొడుకు. ఏంట్రా అంటే, ఇది వినాయకుడినిచ్చే హ్యాండు. ఏందిరా హ్యాండ్ ఏమైందిరా అని అడిగితే వాడు చెప్పుకొచ్చాడనమాట. వాళ్ళు వినాయకుని బొమ్మ ముందు పెట్టుకొనొస్తుంటే ముందు ఓ ట్రాక్టరొచ్చిందంట. వచ్చినప్పుడు ఏమంటే బొమ్మకు తగిలిందంట ట్రాక్టర్. ఇది తుక్కో ఏదేసుకొనొస్తుంది. అప్పుడు ఇక్కడ హోల్ చూసారా వినాయకుడి విగ్రహానికి వెనక హోల్ కనపడుతుంది గదా! అక్కడ హ్యాండ్ అనమాట ఇది. తగిలి పెద్దమ్మ ఇరిగిపోయింది పెద్దమ్మ అదనని చెప్పాడు. ఇంక దాన్ని ట్రాక్టర్‌లో పెట్టుకొని తీసుకొనొచ్చారంట వాళ్ళు. ఇలాంటియి అప్పుడప్పుడు జరుగుతా ఉంటాయి. పెద్ద విగ్రహాలు కదా! ఇంకా సరిపోని రోడ్డుల్లో తీసుకొనొస్తా ఉంటాము. కొంచెం జాగ్రత్తగా ఇలాంటివేంటని మనమే చూసి జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటియి. ఫైనల్‌గా అయితే ఇంక బీచ్‌లోకొచ్చేసి నిమజ్జనం చేసేసారండి జెంట్స్ వరకి. వాళ్ళేమంటే ఇక్కడ బీచ్ ఏమంటే వాతావరణం అయితే సరిలేదు ఈరోజు మేమొచ్చిన రోజు. పోలీసులు బయటున్నారు. వాళ్ళు ఇంక మీరు త్వరగా వచ్చేయండి. ఇక్కడ బీచ్ ఈత ముక్కల మన్నూరు బీచ్. ఇది మునగటానికి అంత అనుకూలంగా ఉండదు. గుంటలుంటాయి ఎక్కువగా. లోపలికెళ్ళకండి అనని జెప్పారు. అని చెప్తా ఉన్నారనమాట. కానీ మాకు పాకల బీచ్ అయితే సూపర్‌గుంటది మునగటానికి. ఇక్కడ మునగొద్దు ఎక్కువ గుంటలుంటాయని అనేసరికి ఒడ్డునే మునిగారు అందరూ. అంతగా జెంట్స్ ఏమంటే నిమజ్జనం చేసిన తర్వాత వినాయకుడిని వీళ్ళు గూడా జెంట్స్ గూడా అంతగా మునగలేదండి. అంత వీళ్ళు గాని ఇంట్రెస్ట్ చూపిచ్చలేదు. ఇంక మాకైతే నిమజ్జనం చేసి బయటకొచ్చేసాం. వచ్చేసిన తర్వాత హ్యాపీగా ఒక ప్లేస్‌లో కూర్చున్నారనమాట. అందరూ కూర్చొని ఆ ప్లేస్‌లో ప్రతి ఇయర్ వీళ్ళు ఇలాగే చేసుకుంటారంట. చేసుకొని ఏమంటే మీల్స్ ఇంటి దగ్గరే ఏర్పాటు చేసుకొనొచ్చారు తినడానికి. ఎందుకంటే నైట్ అంతా ఊరేగిస్తారు. మార్నింగే మళ్ళా నిమజ్జనానికొచ్చేస్తారు. ఊరు వచ్చేసిందండి. ఇంక ఇంటికెళ్ళి వండుకొని తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది ఇంగనని జెప్పి ప్రతి ఇయర్ ఈళ్ళు మీల్స్ ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా తిని ఇళ్ళకెళ్ళి స్నానాలు చేసి, పడుకొని కాసేపు సాయంత్రం లేసి ఇంక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇదైతే చాలా బావుంది గదా! ఇలా ఫుడ్ ఏర్పాటు చేసుకొనెళ్ళి అక్కడ తినడం అనేది. ఒక ప్లేస్ చూసుకొని, ఆ ప్లేస్‌లో ఇదంతా ఏర్పాటు చేసుకొని మీల్స్ అయితే తినడం స్టార్ట్ చేశారు. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూసారా? ఇదెక్కడో ఒకసారి గెస్ చేయండి. మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ తిరణాలు గూడా చేస్తారు. ఇక్కడ ఎదురుగొచ్చేసి కోనేరు ఉందనమాట. బాగా పెద్ద కోనేరు. అక్కడేమంటే ఇంక గట్టులాగా కట్టేసున్నారు చుట్టూరు. ఇంకా గట్టు దగ్గర కూర్చొని అందరూ తినేవాళ్ళు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ తినేస్తున్నారనమాట. ఈలోపు ఇంకా మా చెల్లెలి కొడుకు గూడా నాకు గూడా పార్సెల్ తీసుకొచ్చాడు.
ఇక ఇద్దరమైతే ప్లేట్‌లో పెట్టుకొని తినేస్తున్నామండి. వెజిటబుల్ రైసు, ఆలు కర్రీ, గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ అనమాట. మా మొహాలు చూసారా ఎలా ఉన్నారు? బీచ్‌లో మునిగొచ్చాం గదా! అందుకని మా మొహాలు ఇలా ఉన్నాయి భయపడకండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే